హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంటి దగ్గర నుంచి మా కూతురు దగ్గరికి వచ్చాము హైదరాబాద్కి. ఆమెకు పేపర్ అటుకులు తినాలనిపిస్తుంది అంటే నేను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను. ఈ పేపర్ అటుకులకు ముందు మిర్చీలు మంచిగా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని దాన్ని ఆయిల్ గిన్నె పెట్టేసి ఆయిల్ వేడయ్యాక మిర్చీలు వేసానండి, పల్లీలు వేసానండి. పల్లీలు, మిర్చీలు, పుట్నాలు ఇలా వేసానండి. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపానండి. అటు ఇటు కలుపుతూ ఉండాను. తర్వాత మళ్ళీ అవి మంచిగా వేగాక నేను కరివేపాకు వేసానండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇలా అన్నీ వేసుకుంటూ కలుపుతూ ఉండాను. మెల్లిగా మళ్ళీ కొత్తిమీర అవి అన్నీ కలిపి వేశాను. కొంచెం మంచిగా వేగాలని ఇంకా కొద్దిగా సిమ్లో పెట్టి మంచిగా కలిపాను. ఎందుకంటే ఇంటి దగ్గర మాకు చిన్నగా హోటల్ ఉండిందండి. మేము ఇప్పుడు ఫ్రెష్గా వెల్లిపాయలు, వెల్లుల్లి ఒలిచి ఫ్రెష్గా దంచి వేశానండి. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఎందుకంటే ఇంటి దగ్గర హోటలు ఉంది, అలాగే స్టఫ్ కూడా చేస్తానండి. అందుకే ఆమెకు కొంచెం టేస్ట్గా పెడితే బాగుంటుందని అనిపించింది నాకు. అందుకని అవి మంచిగా వేగేదాకా కలుపుతూ ఉండాను. మంచిగా వేగాక అప్పుడు మెల్లిగా పసుపు, సాల్ట్, సరిపడా సాల్ట్ కూడా వేయాలండి. ఒక కిలో అటుకులకి ఒక 2-2.5 స్పూన్లు అలా సాల్ట్ వేస్తూ కలిపానండి. సాల్ట్ వేసి కలిపాక కొంచెం మనకు అది బ్రౌన్ కలర్ వేగినట్టు కొంచెం స్మెల్ కూడా వస్తుంది. సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొంచెం వేశాను. వేసి మళ్ళీ కలుపుతూ ఉన్నాను. దగ్గరే మా బిడ్డ కూడా ఉండి చూస్తుంది మళ్ళీ చేసుకోవాలని. అయితే మళ్ళీ అటుకులు కూడా కొంచెం మనకు ఎండ ఉంటే ఎండ పోసుకొని అవి తాలింపు వేసుకుంటే కొంచెం కడాకులాగానే ఉంటాయి. ఎందుకంటే దుకాణాల నుంచి తెచ్చి అప్పుడే మనం వేసుకుంటే మెత్తగా ఉంటాయి. దాంతో ఫస్ట్ మనకు వీలైతే ముందుగా వేయించుకోవాలి. కాస్త కొన్ని వేయించుకోవాలి. అలా మనకు వీలు కాదు, టైం లేదు అనుకుంటే కూడా ఇందులో పుట్నాలు ఇవన్నీ వేసి కలిపాం కదా, ఇలా కూడా మనము అవి వేగేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము వేగేదాకా కలుపుతూ ఉండాలి. మెల్లగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే అంత కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వచ్చేస్తుంది. కలుపుతూ మొత్తం అన్నీ కలుపుడు అయిపోయిన తర్వాత మళ్ళా బూందీ కూడా, ఫ్రెష్ బూందీ కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు. మనకు వీలుంటే ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. బూందీ కూడా చేసుకొని అందులో వేసి కలుపుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కానీ, మిర్చి కానీ, పచ్చి వెల్లిపాయ కానీ, జీలకర్ర, ఆవాలు, పసుపు, సాల్ట్ ఇవన్నీ పడతాయండి ఇందులో. ఇవన్నీ కలిపి చేసుకున్న తర్వాత మంచిగా వేడంతా చల్లారేదాకా మంచిగా వేయించిన తర్వాత కలిపి మంచిగా మొత్తం అయిపోయిన తర్వాత కాస్త చల్లారబెట్టి ఈ పసుపు కలర్ వచ్చేసాక
బూందీ మొత్తం చల్లుకొని మళ్ళీ అవి కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఎగరేస్తూ కలుపుతూ ఉండాలి. మంచిగా కలిసిపోయాక అవి చల్లారేదాకా ప్యాన్ గాలికి ఆరబెట్టి అప్పుడు మనము తర్వాత అవన్నీ మంచిగా చల్లారాక మంచి కవర్లో నీట్గా ఉన్న కవర్లో వేసి మనము ఒక డబ్బాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు